ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 12 మార్చ్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, డెడ్ సైలెన్స్లోకి వెళ్ళే అభ్యాసం చేయండి. అంటే సంపూర్ణ నిశ్శబ్దంగా ఉండాలి. ఈ అభ్యాసం చేస్తూ ఉండండి. బుద్ధి తండ్రి వైపు ఉంటే తండ్రి కూడా మీకు అశరీరులుగా అయ్యేందుకు శక్తిని ఇస్తారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, పిల్లలైన మీకు జ్ఞాన 3వ నేత్రం లభిస్తే ఏ సాక్షాత్కారం అవుతుంది? సమాధానము, సత్యయుగం ఆది నుండి కలియుగం అంతిమం వరకు ఏ ఏ పాత్రలు అభినయిస్తామో అదంతా సాక్షాత్కారం అయిపోతుంది. ఈ విశ్వమంతటి ఆది మధ్య అంత్యమముల కొరకు మీరు తెలుసుకుంటారు. అలా తెలుసుకోవడాన్నే సాక్షాత్కారము అని అంటారు. మేము దైవీ గుణాలు గల దేవతలుగా ఉండేవారమని, ఇప్పుడు అసురీ గుణాలు కలవారిగా అయ్యాము అని, ఇప్పుడు మళ్ళీ దైవీ గుణాలు గల దేవతలుగా అవుతున్నామని, నూతన ప్రపంచానికి నూతన ఇంటికి వెళ్తాము అని మీరు అర్థం చేసుకున్నారు. ఓం శాంతి. స్మృతి యాత్రలో పిల్లలు కూర్చుని ఉన్నారు. అనంతమైన తండ్రి అయితే యాత్రలో కూర్చోలేదు. వారు పిల్లలకు శక్తి ఇచ్చే సహయోగం చేస్తూ ఉన్నారు. అనగా ఈ శరీరాన్ని మరపింప చేస్తున్నారు. పిల్లలు తమ శరీరాన్ని మర్చిపోయేందుకు తండ్రి సహయోగం లభిస్తుంది. సకాష్ ఆత్మలకే ఇస్తారు. ఎందుకంటే తండ్రి చూసేదే ఆత్మల వైపు. మీ ప్రతి ఒక్కరి బుద్ధి తండ్రి వైపుకు వెళ్తుంది. తండ్రి బుద్ధి మరియు దృష్టి కేవలం పిల్లల వైపుకే వెళ్తుంది కదా. తేడా ఉంది కదా. సంపూర్ణ శాంతిలో ఉండే అభ్యాసం పిల్లలు చేస్తారు. శరీరం వదిలి భిన్నం అవ్వాలని అనుకుంటారు. ఎంత స్మృతి చేస్తూ ఉంటామో అంత ఈ శరీరం నుండి దూరం అవుతామని ఆత్మలకు తెలుసు. అన్నిటికీ ఉదాహరణ ఇస్తారు కదా. ఏ ఉదాహరణ ఇస్తారో అందులో తప్పకుండా కొంత మంచి ఉంటుంది. మన శరీరాలను వదిలి వాపస్ వెళ్ళి మళ్ళీ వస్తాము అని మీకు తెలుసు. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియదు. ఈ డ్రామా గురించి మరెవ్వరికీ తెలియదు. ఈ స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయని ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వరు. ఇలాంటి విషయాలు ఎవరూ వినిపించరు కూడా. ఇప్పుడు మనది తిరుగు ప్రయాణమని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మ యొక్క బుద్ధి యోగం అటువైపు ఉంది. నాటకం ఇప్పుడు పూర్తి అయింది. ఇంటికి వెళ్ళాలి. అందుకు కేవలం తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. వారే పతిత పావనులు. గంగాజలమునైతే లిబరేటర్ అంటే ముక్తిదాత, గైడ్ అని అనరు. ఒక్క తండ్రి మాత్రమే ముక్తిదాత మరియు మార్గదర్శకులుగా అవ్వగలరు. ఇవన్నీ కూడా చాలా అర్థం చేసుకుని అర్థం చేయించే విషయాలు. అది భక్తి మార్గము. దాని ద్వారా ఎవ్వరి కళ్యాణము జరగదు. నీరు స్నానం చేసేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని, అది పతితులను పావనముగా చెయ్యలేదు అని పిల్లలకు తెలుసు. భావనకు ఫలితం కూడా లభించదు. భక్తి మార్గంలో భావనకు మహత్వం ఉంచారు. వీటన్నింటినీ మూఢ విశ్వాసాలు అని అంటారు. అటువంటి నమ్మకాలు ఉంచుకుంటూ మానవులకు అందుల పిల్లలు అందులు అనే బిరుదు లభించింది. భగవాను వాచా కదా. అందులు ఎవరో, కనులు ఉన్నవారు ఎవరో కూడా మీకు తెలుసు. తండ్రి ద్వారా ఇప్పుడు సృష్టి ఆది మధ్యాంతాలు తెలుసుకున్నారు. మీరు తండ్రిని తెలుసుకున్నారు. అందువలన సృష్టి ఆది మధ్యాంతాలను, సృష్టి ఆయువు గురించి కూడా తెలుసుకున్నారు. ఒక్కొక్క విషయంపై విచార సాగర మదనం చేసి మీ అంతకు మీరే నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. భక్తికి జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉంది. జ్ఞానం పూర్తిగా భిన్నమైనది. ఈ జ్ఞానము ప్రసిద్ధిగాంచినది. ఇది రాజయోగ విద్య కదా.
దేవతలు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు అని పిల్లలు తెలుసుకున్నారు. రచయిత అయిన తండ్రి కూర్చుని తన పరిచయం కూడా ఇస్తారు. వారు పరమ ఆత్మ. పరమ ఆత్మనే పరమాత్మ అని అంటారు. ఇంగ్లీష్లో అయితే సుప్రీం సోల్ అని అంటారు. సోల్ అంటే ఆత్మ. తండ్రి ఆత్మ పెద్దదిగా ఏమీ ఉండదు. ఏ విధముగా పిల్లలైన మీ ఆత్మ ఉందో తండ్రి ఆత్మ కూడా అలాగే ఉంటుంది. పిల్లల ఆత్మలు చిన్నవిగా, తండ్రి ఆత్మ పెద్దదిగా ఉంటుంది అని కాదు. వారు సుప్రీం. జ్ఞాన సాగరులైన తండ్రి చాలా ప్రీతిగా పిల్లలకు అర్థం చేస్తూ ఉంటారు. పాత్ర అభినయించేది ఆత్మయే. తప్పకుండా శరీరాన్ని ధరించే పాత్రను అభినయిస్తుంది. ఆత్మ నివసించే విధంగా హిందూస్థాన్లో ఉండేవారు తమను హిందువులని చెప్పుకుంటారు. ఆత్మ నివసించు స్థానము శాంతిధామము. ఆత్మలన్నీ బ్రహ్మతత్వంలో ఉంటాయని పిల్లలైన మీకు తెలుసు. ఏ విధంగా హిందూస్థాన్లో ఉండేవారు తమను హిందువులని చెప్పుకుంటారు, అదేవిధంగా బ్రహ్మాండంలో ఉండే బ్రహ్మతత్వమును ఈశ్వరుడు అని భావించి కూర్చున్నారు. డ్రామాలో క్రింద పడే విధానం కూడా నిర్ణయించబడింది. ఎవరు ఎంత శ్రమించినా తిరిగి వెళ్ళలేరు. నాటకం పూర్తి అయినప్పుడు పాత్రధారులందరూ వచ్చి కలుస్తారు. సృష్టికర్త మరియు ముఖ్య పాత్రధారులు కూడా స్టేజ్ పైన నిలబడతారు. ఇప్పుడు నాటకం పూర్తి అవుతూ ఉందని పిల్లలకు తెలుసు. ఈ విషయాలు ఏ సాధు, సత్పురుషులు మొదలైన వారెవ్వరికీ తెలియదు. ఈ ఆత్మిక జ్ఞానము ఎవ్వరికీ లేదు. తండ్రి అయిన పరమాత్మ ఇక్కడకు ఒక్కసారి మాత్రమే వస్తారు. మిగిలిన వారందరూ ఇక్కడ పాత్రను అభినయించవలసిందే. వృద్ధి జరుగుతూ ఉంటుంది కదా. ఆత్మలన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? ఒకవేళ ఎవరైనా వాపసు వెళ్ళినట్లయితే మళ్ళీ అదే ఆచారం ఏర్పడుతుంది. ఒకరు వచ్చి మరొకరు పోతే దానిని పునర్జన్మ అని అనరు. పునర్జన్మలైతే ప్రారంభం నుండి కొనసాగుతూనే ఉన్నాయి. మొదటి నెంబరులో ఈ లక్ష్మీనారాయణలు ఉన్నారు. పునర్జన్మలు తీసుకుంటూ చివరికి వచ్చినప్పుడు మళ్ళీ మొదటి నెంబరులో వెళ్ళవలసి ఉంటుంది అని తండ్రి అర్థం చేయించారు. దీనిలో సంశయించే మాటలు ఉండవు. ఆత్మల తండ్రి స్వయముగా వచ్చి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. ఏం అర్థం చేయిస్తున్నారు? తమ పరిచయమును కూడా ఇస్తున్నారు. పరమాత్మ అనగా ఏమిటో ఇంతకు ముందు తెలుసా? కేవలం శివుని మందిరానికి వెళ్ళేవారు. ఇక్కడైతే అనేక మందిరాలు ఉన్నాయి. సత్యయుగంలో మందిరాలు, పూజలు మొదలైనవి ఉండవు. అక్కడ మీరు పూజ్య దేవీ దేవతలుగా అవుతారు. మళ్ళీ అర్ధకల్పం తరువాత పూజారులైనప్పుడు వారిని దేవీ దేవతలు అని అనరు. మళ్ళీ తండ్రి వచ్చి పూజ్యులుగా చేస్తారు. ఏ ఇతర దేశాలలో ఈ మహిమ లేదు. రామరాజ్యం, రావణరాజ్యం వీటి గురించి మీరిప్పుడే తెలుసుకున్నారు. రామరాజ్యం ఎంతకాలం ఉంటుందో నిరూపించాలి. ఇది నాటకము. దీనిని అర్థం చేసుకోవాలి. ఉన్నతోన్నతమైన వారు తండ్రి, వారు కూడా జ్ఞానసాగరులు. మనం వారి ద్వారా ఉన్నతముగా అవుతున్నాము. అత్యంత ఉన్నతమైన పదవి కూడా లభిస్తుంది. తండ్రి మనల్ని చదివిస్తున్నారు. అయితే దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి. బాబా మీరు ఇలా ఉన్నారు, మేము ఇలా ఉన్నాము అని పిల్లలు వర్ణన చేస్తారు. మనము వీరిలాగా సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి అనేది ఈ సమయంలో మీరు అర్థం చేసుకున్నారు. అలా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయడం తప్ప ఇతర ఉపాయం అంటూ ఏదీ లేదు. ఒకవేళ ఎవరికైనా తెలిసి ఉంటే తెలుపనీయండి. బ్రహ్మతత్వమును లేక బ్రహ్మమును నిర్వికారి అని అనరు. ఆత్మయే నిర్వికారముగా అవుతుంది. బ్రహ్మమును లేక బ్రహ్మతత్వమును ఆత్మ అని పిలవరు. బ్రహ్మతత్వము అంటే నివసించే స్థానము.
ఆత్మలోనే బుద్ధి ఉంది అనేది పిల్లలకు అర్థం చేయించబడింది. అది తమో ప్రధానంగా అయినప్పుడు తెలివిహీనమైపోతుంది. తెలివి గలవారు మరియు తెలివి లేనివారు ఉన్నారు కదా. మీ బుద్ధి ఎంతో స్వచ్ఛముగా అవుతుంది, మళ్ళీ మలినమైపోతుంది. మీకు పవిత్రత మరియు అపవిత్రతల వ్యత్యాసం తెలిసిపోయింది. అపవిత్ర ఆత్మ తిరిగి వెళ్ళలేదు. ఇప్పుడు అపవిత్రుల నుండి పవిత్రముగా అయ్యేందుకు అరుస్తూ పిలుస్తూ ఉంటారు. ఇది కూడా డ్రామాలో రచింపబడింది. ఇప్పుడు ఇది సంగమ యుగము అని మీకు తెలుసు. తండ్రి తీసుకువెళ్ళేందుకు ఒక్కసారి వస్తారు. అలాగనే అందరూ కొత్త ప్రపంచానికి వెళ్ళలేరు. సుఖధామంలో పాత్ర లేని వారు శాంతిధామంలో ఉంటారు. కావున చిత్రాలలో కూడా చూపబడింది. మిగిలిన చిత్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఇది జ్ఞాన మార్గము. ఇందులో సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తెలుపబడుతుంది. మనము క్రిందికి ఎలా వస్తామో, 16 కళల నుండి 14 కళలు ఎలా అవుతామో మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఒక్క కళ కూడా లేదు. నెంబర్ వారీగా ఉన్నారు కదా. పాత్రధారులు కూడా నెంబర్ వారీగా ఉంటారు. కొంతమందికి 1000 రూపాయలు, కొంతమందికి 1500, మరికొందరికి 100 రూపాయల జీతం మాత్రమే ఉంటుంది. ఎంతో తేడా ఉంది కదా. చదువులో కూడా రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. ఆ పాఠశాలలో ఫెయిల్ అయితే మళ్ళీ చదవవలసి ఉంటుంది. ఇక్కడైతే మళ్ళీ చదివే మాటే లేదు, పదవి తగ్గిపోతుంది. మళ్ళీ ఎప్పుడూ ఈ చదువు ఉండదు. కల్పంలో ఒక్కసారి మాత్రమే చదువు ఉంటుంది. ఎందుకంటే తండ్రి కూడా ఒక్కసారి మాత్రమే వస్తారు. మొట్టమొదట ఒకే రాజధాని ఉండేది అని పిల్లలకు తెలుసు. ఇది ఎవరికి తెలిపినా దానిని వారు అంగీకరిస్తారు. క్రైస్తవులు సైన్స్లో కూడా చాలా ముందు ఉన్నారు. మిగిలిన వారందరూ వారి ద్వారానే నేర్చుకున్నారు. వారు అంత రాతి బుద్ధి కలవారుగా కూడా అవ్వరు. అలాగని బంగారు బుద్ధి కలవారిగా కూడా అవ్వరు. ఇప్పుడు వారి బుద్ధి అద్భుతం చేస్తుంది. సైన్సు ప్రచారం అంతా ఈ క్రైస్తవుల ద్వారానే జరుగుతుంది. అయితే అవి కూడా సుఖము కొరకే ఉన్నాయి. ఈ పాత ప్రపంచం వినాశనం అవ్వనే అవుతుందని మీకు తెలుసు. మీరు మళ్ళీ శాంతిధామానికి, సుఖధామానికి వెళ్ళిపోతారు. లేకుంటే ఇంతమంది మనుష్యాత్మలు వాపస్ ఇంటికి ఎలా వెళ్ళాలి? సైన్స్ ద్వారా వినాశనమైపోతుంది. ఆత్మలన్నీ శరీరాలు వదిలి ఇంటికి వెళ్ళిపోతాయి. ఈ వినాశనంలో ముక్తి కూడా ఇమిడి ఉంది. అర్ధకల్పం ముక్తి కొరకు శ్రమ చేస్తూ వచ్చారు కదా. అందువలన సైన్సు ద్వారా ఆపదలు, ప్రకృతి వైపరీత్యాలు అనగా ప్రాకృతిక ఆపదలు కూడా జరిగే తీరాలి. ఈ యుద్ధము ముక్తిధామానికి తీసుకుని వెళ్ళేందుకు నిమిత్తమవుతుంది అని అర్థం చేసుకోవాలి. ఎంతమంది అందరూ ముక్తిధామానికి వెళ్ళాలి. భలే మీరెంతో శ్రమ చేశారు, గురువులను ఆశ్రయించారు, హఠయోగం నేర్చుకున్నారు. అయినా ఎవరు ముక్తిధామానికి వెళ్ళలేకపోయారు. సైన్సు బాంబులు మొదలైనవి చాలా తయారు చేస్తుంది. వినాశనం తప్పకుండా జరుగుతుంది అనేది అర్థం చేసుకోవాలి. కొత్త ప్రపంచంలో కొద్దిమంది మాత్రమే ఉంటారు. మిగిలిన వారంతా శాంతిధామంలో ఉండిపోతారు. ఈ చదువు బలం ద్వారా జీవన్ముక్తిలోకి వస్తారు. మీరు స్థిరమైన అఖండమైన రాజ్యపాలన చేస్తారు. ఇక్కడ ఖండాలు అనేక భాగాలుగా అయిపోయాయి. బాబా మిమ్మల్ని స్థిరమైన అఖండ విశ్వరాజ్యానికి అధికారులుగా చేస్తారు. అనంతమైన తండ్రి ఇచ్చే వారసత్వము అనంతమైన సామ్రాజ్యం. ఈ వారసత్వం ఎప్పుడు ఎవరు ఇచ్చారో ఎవ్వరి బుద్ధిలోకి రాదు. కేవలం మీకు మాత్రమే తెలుసు. జ్ఞానం అనే 3వ నేత్రం ఆత్మకు లభించింది. ఆత్మ జ్ఞానస్వరూపంగా అవుతుంది.
అది కూడా జ్ఞానసాగరులైన తండ్రి ద్వారానే అవ్వవలసి వచ్చింది. తండ్రి వచ్చి రచయిత రచనల ఆది మధ్యాంతముల జ్ఞానమును ఇస్తున్నారు. 1 సెకండు విషయమే, సెకండులో జీవన్ముక్తి, మిగిలిన వారందరికీ ముక్తి లభిస్తుంది. ఇది కూడా తయారైన డ్రామా. రావణ బంధనము నుండి అందరూ ముక్తులైపోతారు. వారు విశ్వంలో శాంతి కొరకు ఎంతో శ్రమ చేస్తారు. విశ్వములో, బ్రహ్మాండములో శాంతి ఎప్పుడు ఉంటుందో కేవలం పిల్లలైన మీకే తెలుసు. బ్రహ్మాండములో శాంతి, విశ్వంలో శాంతి సుఖము రెండూ ఉంటాయి. విశ్వము వేరు, బ్రహ్మాండము వేరు. చంద్రుడు నక్షత్రాల కంటే ఉపరి భాగాన బ్రహ్మాండం ఉంటుంది. అక్కడ ఇవేమీ ఉండవు. దానిని సైలెన్స్ ప్రపంచము అని అంటారు. శరీరాలను వదిలి నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతారు. పిల్లలైన మీకు అది కూడా గుర్తుంది. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళేందుకు తయారవుతున్నారు. ఈ విషయం ఇతరులెవ్వరికీ తెలియదు. మీరు తయారు చేయబడతారు. అయితే ఈ యుద్ధము కూడా కళ్యాణకారియే. ఎందుకంటే అందరి లెక్కాచారాలు సమాప్తం అవ్వాలి కదా. అందరూ పవిత్రులుగా అయిపోతారు. యోగా అగ్ని కదా. అగ్ని ద్వారా ప్రతి వస్తువు పవిత్రమైపోతుంది. తండ్రికి డ్రామా ఆది మధ్యాంతాలు ఎలా తెలుసో పాత్రదారులైన మీరు కూడా డ్రామా ఆది మధ్య అంత్యములను తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడాన్నే సాక్షాత్కారము అని అంటారు. ఇప్పుడు మీ జ్ఞాన 3వ నేత్రం తెరవబడింది. ఈ విశ్వంలో సత్యుగ ప్రారంభము నుండి కలియుగ అంతిమం వరకు పూర్తిగా మనం తెలుసుకున్నాము. ఇతర మానవులెవ్వరికీ తెలియదు. దైవీ గుణాలు కలిగిన మనమే మళ్ళీ అసురీ గుణాలు కలవారిగా అవుతామని మీకు తెలుసు. తండ్రి వచ్చి దైవీ గుణాలు కలవారిగా తయారు చేస్తారు. తండ్రి వచ్చేదే పతితులను పావనంగా చేసేందుకు. ప్రపంచంలో మరెవ్వరికీ దేవీ దేవతా వంశం వారు పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారు అనేది తెలియదు. పావనముగా ఉన్నవారే పతితులుగా అవుతారని కూడా ఎవరి బుద్ధిలోనూ లేదు. ఇవి కేవలం జడ చిత్రాలేనని ఇప్పుడు మీకు తెలుసు. వారి అసలు ఫోటోలు ఎవ్వరూ తీయలేరు. వారు సహజ సుందరముగా ఉంటారు. పావన ప్రకృతి ద్వారా శరీరాలు కూడా పవిత్రముగా అవుతాయి. ఇక్కడ అపవిత్రముగా ఉన్నాయి. ఈ రంగురంగుల ప్రపంచం సత్యయుగంలో ఉండదు. కృష్ణుణ్ణి శ్యామసుందరుడు అని అంటారు. సత్యయుగంలో సుందరముగా, కలియుగంలో శ్యామముగా ఉంటారు. సత్యయుగము నుండి కలియుగంలోకి ఎలా వస్తారో మీకు నెంబర్ 1 నుండి చివరి వరకు తెలిసిపోయింది. కృష్ణుడు గర్భము నుండి జన్మించాడు. అతనికి నామకరణం జరిగింది. పేరు కావాలి కదా. కావున కృష్ణుని ఆత్మ మొదట సుందరముగా ఉండి తరువాత శ్యామముగా అయింది అని మీరు చెప్తారు. అందుకే శ్యామసుందరుడు అని అంటారు. వారి జాతకం లభించింది అంటే సృష్టి చక్రం అంతా లభించింది. ఎంతో రహస్యం నిండి ఉంది. దీనిని మీరు మాత్రమే తెలుసుకున్నారు. ఇంకెవ్వరికీ తెలియదు. మీరిప్పుడు నూతన ప్రపంచంలో నూతన ఇంటికి వెళ్ళాలి. ఎవరు బాగా చదువుకుంటారో వారే కొత్త ప్రపంచానికి వెళ్తారు. బాబా అనంతమైన ప్రపంచానికంత యజమాని, సర్వాత్మలకు తండ్రి, తండ్రిని యజమాని అని అంటారు. దీనిని చదువు అని అంటారు. ఇందులో సంశయపడే విషయము లేక ప్రశ్నలు రాజాలవు. ఇందులో శాస్త్రవాదము చేసే అవసరం కూడా లేదు. అత్యంత ఉన్నతమైన టీచరు స్వయంగా కూర్చుని చదివిస్తున్నారు. వారే సత్యము, సత్యమైన సత్యనారాయణ కథను శిక్షణ రూపంలో వినిపిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: మీ లెక్కాచారమునంతా చొక్తా చేసుకుని, అంటే సమాప్తం చేసుకుని, నిశ్శబ్ద ప్రపంచంలో వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. స్మృతి బలము ద్వారా ఆత్మను సంపూర్ణ పవిత్రముగా చేసుకోవాలి. సెకండ్ పాయింట్: జ్ఞాన సాగరుల జ్ఞానాన్ని స్వరూపములోకి తీసుకుని రావాలి. విచార సాగర మదనం చేసి మీ అంతకు మీరే నిర్ణయించుకోవాలి. జీవన్ముక్తిలో శ్రేష్ఠ పదవిని ప్రాప్తి చేసుకోవాలి అంటే దైవీ గుణాలను ధారణ చేయాలి. ఈరోజు వరదానము: తండ్రి జతలో ఉంటూ ఉంటూ వారి సమానముగా అయ్యే సర్వ ఆకర్షణల ప్రభావం నుండి ముక్తుభవ. సారాంశము: ఎక్కడైతే తండ్రి స్మృతి ఉంటుందో, అంటే తండ్రి తోడు ఉంటుందో, అక్కడ దేహాభిమానం ఉత్పన్నం అవ్వదు. తండ్రి తోడుగా లేక సమీపంగా ఉండేవారు ప్రపంచపు వికారీ వైబ్రేషన్లు లేక ఆకర్షణల ప్రభావం నుండి దూరమైపోతారు. ఇలా జతలో ఉండేవారు తోడుగా ఉంటూ ఉంటూ తండ్రి సమానముగా అయిపోతారు. ఎలాగైతే తండ్రి ఉన్నతోన్నతమైన వాడో అలా పిల్లల స్థితి కూడా శ్రేష్టముగా ఉన్నతముగా తయారైపోతుంది. క్రింద ఉన్న ఏ విషయాలు కూడా వారిపైన తమ ప్రభావాన్ని వేయలేవు. స్లోగన్: మనస్సు మరియు బుద్ధి కంట్రోల్లో ఉంటే అశరీరిగా అవ్వడం సహజమైపోతుంది. అచ్చా. ఓం శాంతి.